చక్రవర్తి హాస్పిటల్లో పెయిన్ క్లినిక్ ప్రారంభించిన మంత్రి ఎమ్మెల్యే నాయిని 5వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఎమ్మెల్యే బుధవారం రోజు హనుమకొండ పట్టణంలోని బాలసముద్రంలోని చక్రవర్తి దవాఖానా 5వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన పెయిన్ క్లినిక్ సెంటర్ ముఖ్య అతిథులు ప్రారంభించారు. ఎమ్మెల్యే మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చక్రవర్తి దవాఖానా యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. వైద్య రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ ఎం తరుణ్ రెడ్డిని అభినందించారు. అనంతరం డాక్టర్ తరుణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధ్రువందే రాజా వరుణా ధ్రువం దేవా బృహస్పతిః ధ్రువందేంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం హిరణ్యరూపస్య హిరణ్యస్రగమాధ్వాత్తిహిరణ్యవర్ణः హిరణ్యయాత్పర్యోనిः నిదద్యా హిరణ్యదాదదత్యన్నవస్మై हिरण्यवर्णामरवीं सवन्नरदस्रजां चन्द्रामिरन्मयीं लक्ष्मीं जातवेदो ममावः तां ममावह जातवेदो लक्ष्मीं मनमगामिनीः यस्याश्वपूर्वामृतमद्यामस्ति नादप्रमोदिनीं श्रियं देवीं वाक्ष्ये श्रीर्मा देवी सुजताम् देप्यस्वजातवेदोपक्षं निररथं मम पशुश्चवत्यमावहतीवनन्तदिशो दशा बृहत्सावतं यत्पुरुषं मृतं वस्वपावृणो शैलाभाय ऋषिभं धवे मनो वेदामृतेनामृताम्बरीं तस्मै ब्रह्मदः ब्रह्मादायः कीर्तं प्रजां ददुः भागधेयै नैवेनं प्रणयते ब्राह्मणानुसेयमुद्धरेत् ब्राह्मणो वै रसमादेवकाः सर्वाभिनैवेनं देवताभिरुद्धरते यावदेवे देवदास्ताः सर्वा वेदविदः ब्राह्मणे वदन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान् श्रियं सर फैन ऑफ నా పేరు డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి అండి. నేను చక్రవర్తి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్లస్ ఇప్పుడు మనము డాక్టర్ తరుణ్స్ పెయిన్ క్లినిక్ అని కొత్త క్లినిక్ స్టార్ట్ చేశాం. వరంగల్లో మొట్టమొదటిసారి దీర్ఘకాలిక నొప్పులకు అత్యాధునిక పద్ధతుల్లో మనము ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నడుము నొప్పితో ఒక 100 మంది బాధపడుతుంటే ఒక 10-15 మందికి మందులతోనే తగ్గుతుంది. ఒక 15-20 మందికి సర్జరీ అవసరం పడుతుంది. బట్ రిమైనింగ్ ఒక 40-50 పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్లకు మందులతో తగ్గది, సర్జరీ చేయనీకి ఏముండదు. అట్లాంటి వాళ్ళు పాపం డాక్టర్ టు డాక్టర్ తిరుగుతూ స్కాన్స్ ఇవన్నీ చేసుకుంటూ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్లకు మనం శాశ్వత పరిష్కారం ఇవ్వడానికే ఈ పెయిన్ క్లినిక్ అనేది స్టార్ట్ చేసాం. క్రానిక్ నెక్ పెయిన్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, సయాటికా పెయిన్, షోల్డర్ పెయిన్, హెడ్ ఏక్స్, ఇవన్నిటికీ కూడా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అనమాట. సో మందులతో తగ్గేదైతే మందులతో తగ్గిస్తాం. సర్జరీ అవసరమైతే మన సర్జికల్ టీమ్ ఉన్నారు చక్రవర్తి హాస్పిటల్లో, సో వాళ్ళు చూసుకుంటారు. బట్ సర్జరీ అవసరం లేని వాళ్లకు, మందులతో తగ్గని వాళ్లకు మనం ఈ కొత్తగా ప్రారంభించిన పెయిన్ క్లినిక్ లో ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోకాల నొప్పులకు ఎట్లా ఉంటుందంటే, మోకాల అరుగుదలతో చాలా మంది ప్రతి ఇంట్లో ఒకరిద్దరు బాధపడుతూ ఉంటారు.
అందరికీ మనం మోకాల మార్పిడి ఆపరేషన్ చేయలేం, అంత అవసరం కూడా ఉండదు. సో అర్లీగా మనకు అరుగుదల స్టార్ట్ అయింది అని చెప్పేసి మనము ఐడెంటిఫై చేసామనుకోండి, పిఆర్పి అనే ట్రీట్మెంట్ ఉంటుంది, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, లేకపోతే మనకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చేస్తాం. సో ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనకు పేషెంట్ ప్రాబ్లం బట్టి డిసైడ్ చేసి వాళ్ళకు మోకాలు మార్పిడి అవసరమా లేదా ఈ ప్రొసీజర్స్లో ఏదైనా చేయగలమా అనేది మనం డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ అనేది చేస్తాం అన్నట్టు. సో ఏ పెయిన్, ఏ నొప్పితో బాధపడుతున్నా అర్లీగా డాక్టర్ దగ్గరికి వస్తే మనం ఏమైనా చేయగలుగుతాం. సో ఏమవుతున్నాయంటే ఇప్పుడు మోకాలు నొప్పులు కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, చాలా రోజులు గోళీలు మింగి తగ్గక లేట్ స్టేజెస్లో ప్రజెంట్ అవుతున్నారు. అట్లా కాకుండా మనకు అర్లీ స్టేజెస్లో ప్రజెంట్ చేసి అయితే ఈజీగా ట్రీట్మెంట్ చేయొచ్చు. సో మన వరంగల్, హనుమకొండ, కాజీపేట్ ప్రజలందరినీ కూడా ఈ ఆపర్చునిటీని వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. సార్, ఇది వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది, మొక్కల నొప్పి కూడా ఈ కాలంలో అందరికి వస్తుంది కదా సార్. సో అటువంటి వారికి అంటే కంపల్సరీ సర్జరీ అవసరమా, లేకపోతే మీరు మెడిసిన్ క్లీన్ చేసే ఛాన్స్ ఉందా? సో ఇప్పుడు మనకు నడుము నొప్పికి ఆల్మోస్ట్ 15 నుంచి 20 కారణాలు ఉంటాయండి. సో యంగ్ పీపుల్ కూడా వస్తున్నాయి, ఓల్డ్ ఏజ్ కూడా వస్తున్నాయి. సో ఓల్డ్ ఏజ్ లో కారణాలు వేరుంటాయి, యంగ్ ఏజ్ లో డిఫరెంట్ కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రానిక్ స్మోకర్స్ కు డిస్క్ ప్రాబ్లమ్స్ అర్లీ వస్తున్నాయి, లేకపోతే కొన్ని జాయింట్స్ ఉంటాయి మనకు వెన్నుపూస బొక్కల మధ్యలో కూడా, ఆ జాయింట్స్ అరుగుదల కావచ్చు. ఇట్లా ఫస్ట్ మనం ట్రీట్మెంట్ చేసే కన్నా ముందు కారణం కనుక్కోవాలండి. మనము స్కాన్ అనేది సరే స్కాన్ చేపిస్తాం ఎక్సెట్రా ఉంటుంది. ఫస్ట్ మనం కారణం అనేది కనుక్కుంటే దట్ ఈస్ ద కీ. కారణం కనుక్కుంటే ట్రీట్మెంట్ ఈజీ అయిపోతుంది. సో ఆ కారణం పర్ఫెక్ట్ గా మన క్లినిక్ లో కనుక్కుంటాం అన్నట్టు. కనుక్కున్న తర్వాత నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు 100 మందికి నడుము నొప్పి ఉంటే కేవలం ఒక 15 to 20% వాళ్ళకు మాత్రమే సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుంది, వేరే వాళ్ళకు అంత ఉండదు. అట్లా చెప్పేసి రిమైనింగ్ అందరూ కూడా గోళీలతో పోదు. సో అట్లా మీకు కూడా ఎన్కౌంటర్ అయి ఉంటారు, 2-3 స్కాన్లు తీపించుకొని మల్టిపుల్ డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి తిరుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు మనం ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేసి ఏ కారణంతో వాళ్ళు బాధపడుతున్నారు దానికి ఉంటాయి. మళ్ళీ నేను ఇంకా ఫ్యూచర్ లో మనము రీల్స్ కూడా అన్ని చేస్తాం, మనం చేసి ఏ కారణాలకు ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా చెప్తాం. ఇక్కడ పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. బట్ మందులతో తగ్గే వాళ్ళకు మందులతో తగ్గిస్తాం, ఆపరేషన్ అవసరమైన వాళ్ళకు నా సర్జికల్ టీం ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఈ మధ్య రకంగా ఎవరైతే మేజర్ బల్క్ ఉంటారో వాళ్లకు ఫోకస్ చేయనీకే మన క్లినిక్ అన్నట్టు. ఇంతవరకు హైదరాబాద్ లో కొన్ని పెయిన్ క్లినిక్స్ ఉన్నాయి, బట్ మన వరంగల్లో డెడికేటెడ్ ఎక్స్క్లూసివ్ పెయిన్ క్లినిక్ అనేది లేదు. సో ఆ వాయిడ్ ని మనం నింపడానికి మనం ఈ క్లినిక్ అనేది స్టార్ట్ చేసినాం. సరే, నెక్ పెయిన్ తోటి అంటే చాలా మంది బయటకు రావాలంటే కొంత ఇబ్బంది పడతారు. అంటే ఏదైనా ఫంక్షన్ అటెండ్ కావాలంటే కొంత అంటే నామూషిగా ఫీల్ అవుతారు. మెడపట్టి కానివ్వండి, నడుము పట్టి కానివ్వండి, ముందు మనం ఏ కారణం వల్ల నడుము నొప్పి వచ్చినా, మెడ నొప్పి వచ్చినా మెడపట్టి, నడుము పట్టి అనేది రాసేది. ఇప్పుడు లేటెస్ట్ గా మనకు పేపర్స్ లో అంతా ఎట్లా వచ్చిందంటే ఓన్లీ నడుము పట్టి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎప్పుడైతే బొక్క మీద ఇంకొక బొక్క జరుగుతుందో లేదా బొక్క విరుగుతుందో ఆ 2 కారణాలు ఉన్నప్పుడే మనము నడుము పట్టి అనేది వాడాలి. ఎందుకంటే ఇప్పుడు వేరే డిస్క్ ప్రాబ్లం అయినా ఏ ప్రాబ్లం అయినా మనకు నడుములో వచ్చినప్పుడు మజిల్స్ అనేవి వీక్ ఉంటాయి. ఆ వెన్నుపూస బొక్కని సపోర్ట్ చేసేది ఆ మజిల్స్ అన్నమాట. ఆ మజిల్స్ వీక్ ఉంటాయి. సో మనము ఈ నడుము పట్టి వేసుకుంటే ఆ మజిల్స్ చేసే పని నడుము పట్టి ఆ మెడపట్టి చేస్తారు. సో మనకు రిలీఫ్ గానే ఉంటది. బట్ అది వాడకుండా కారణం కనుక్కొని దాన్ని ట్రీట్ చేసి దాని తర్వాత నొప్పి తగ్గిన తర్వాత ఫిజియోథెరపీ కానివ్వండి ఇట్లా మనం చేసుకొని ఈ నడుము దగ్గర ఉన్న కండరాలని, మెడ దగ్గర ఉన్న కండరాలని మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటే అప్పుడు మనం శాశ్వతంగా నడుము పట్టి వాడే అవసరం మనకు ఉండదు. లేకపోతే ఏమైతుందంటే వాడుతూ ఉంటాం కదా, మజిల్స్ ఇంకా వీక్ అవుతాయి. సో మనం నడుము పట్టి లేదే మీరు అన్నట్టు బయటికి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. సో దానికి నడుము పట్టి